హలో ఎవ్రీవన్, అందరు కూడా నమస్తే అండి. మై నేమ్ ఇస్ సాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్. ఈ రోజు మీ ముందుకి మేడ్చల్ లొకేషన్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లో డెవలప్మెంట్ జరిగే ఏరియాలోని బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ G+1 ఇండిపెండెంట్ హౌస్ 140 స్క్వేర్ యార్డ్ లో నార్త్ ఫేసింగ్ లో 40 ఫీట్ రోడ్ కి ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి అయితే తీసుకురావడం అనేది జరిగింది. ఈ హౌస్ కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి. అలాగే ముందుగా మన ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ప్రాపర్టీ యొక్క నోటిఫికేషన్ అప్డేట్ రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ హౌస్ కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు ప్రైస్ కానీ అండ్ లొకేషన్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా మీకు తెలిసిన వారు ఎవరైనా మేడ్చల్ లొకేషన్ లో ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకునే వారికి ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు మీకు బిల్డింగ్ యొక్క ఎలివేషన్ వీడియో కవర్ చేయడం అనేది జరుగుతుందండి. హౌసెస్ అయితే చాలా బాగున్నాయి. ఓనరు దగ్గరుండి మంచి క్వాలిటీ మెటీరియల్ తోని కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. ఇందులో అయితే ఒక హౌస్ సేల్ అయిపోయింది. ఈ మనకి రైట్ సైడ్ ఉన్న హౌస్ అయితే సేల్ అయిపోయింది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న హౌస్ అయితే సేల్ కి అవైలబుల్ ఉంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైం లేని వీడియో ఏమంటారు ఫుల్ వీడియో చూడని వాళ్ళు ఇమీడియట్లీ కాల్ చేసి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ముంగట వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉందండి. అంటే ఇంకొకటి దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది డెడ్ ఎండ్ లో ఉన్నాయి ప్రాపర్టీస్. డెడ్ ఎండ్ లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కార్ పార్కింగ్ కానీ మన ఫంక్షన్స్ చేసుకున్నా కానీ డిస్టర్బెన్స్ ఉండదు, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీరు చూడండి, హౌసెస్ చాలా బాగున్నాయి. ఈ హౌస్ అయితే ఎలివేషన్ అనేది చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందండి. ఈ హౌస్ నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. నార్త్ ఫేసింగ్ లో 40 ఫీట్ రోడ్ ఉంటుంది. మీరు ఒక్కసారి లొకేషన్ చూడొచ్చు. చాలా పీస్ఫుల్ గా చాలా ప్రశాంతంగా ఈ ఏరియాలో ఉంటుందండి. ఇది HMDA రేర్ ఆప్రూవల్ వెంచర్ అండి. ఎవరైనా ఈ హౌస్ కొనాలనుకునే వారికి 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మీకు కార్ పార్కింగ్ ఏరియా కవర్ చేయడం అనేది జరుగుతుందండి. చాలా స్పేసెస్ గా ఓపెన్ గా వచ్చింది. ఇది ఇక్కడ 1 కారు 2-3 బైక్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒక్కసారి స్టెప్స్ చూడండి. స్టెప్స్ గిట్ట గ్రానైట్ తో కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. ఇది వాష్ ఏరియా కింద ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ బోర్ వాటర్ గిట్ట చాలా బాగున్నాయండి. వాటర్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి మనకి హాల్ కి కిచెన్ అటాచ్డ్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK పోర్షన్ ఉంటుంది. అండ్ ఒక హాల్ ఒక కిచెన్ అనేది సపరేట్ గా ఇవ్వడం అనేది జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో మెయిన్లీ ఏంటంటే మనకి రెంటల్ గురించి ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందండి. మీకు తెలిసిన వారికి ఎవరికైనా మేడ్చల్ లొకేషన్ లో ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకునే వారికి ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్లో ప్రతిరోజు మంచి ప్రాపర్టీస్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK పోర్షన్ అండి. మీరు రూమ్స్ చూడొచ్చు, చాలా స్పేసెస్ గా ఓపెన్ గా ఉన్నాయి. అండ్ కన్స్ట్రక్షన్ గిట్ట చాలా బాగుందండి. గ్రౌండ్ లో గ్రానైట్ యూజ్ చేశాడు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండ్ ఇది కిచెన్ ప్లాట్ఫారం చూడండి. టైల్స్ కానీ ప్లాట్ఫారం ఏరియా కానీ చాలా బాగుంది. ఈ ఏరియాలోని 1 BHK పోర్షన్ రెంట్ వచ్చేసి 5,000 నుండి 7,000 మధ్యలో ఉంటుంది. అండ్ 2 BHK పోర్షన్ రెంట్ వచ్చేసి 10,000 నుండి 12,000 13,000 లోపు ఉంటుంది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో అండి. గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK పోర్షన్ ఉంటుంది. అండ్ ఒక హాల్ ఒక కిచెన్ సపరేట్ గా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఎవరైనా పీస్ఫుల్ గా ఉండాలని అనుకునే వారికి ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ లొకేషన్ లో ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK పోర్షన్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది స్టెప్స్ చూడండి, గ్రానైట్ తో కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK పోర్షన్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. నార్త్ ఫేసింగ్ లో మెయిన్ డోర్ ఎంట్రీ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ పైన PVC ఫాల్ సీలింగ్ చూడండి. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. ఇది నార్త్ ఫేసింగ్ లో మెయిన్ డోర్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి. ఓనరు దగ్గరుండి మంచి క్వాలిటీ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK పోర్షన్. హాల్ అయితే చాలా స్పేసెస్ గా ఓపెన్ గా ఇచ్చారు. మీరు హాల్ అయితే చూడొచ్చు అండి, చాలా
ఓపెన్గా స్పేసెస్గా ఉంది. ఇది వచ్చేసి టీవీ ఏరియా చాలా డిజైన్గా కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో మనం ఫాల్స్ రింగ్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో ఫాల్స్ రింగ్ యూజ్ చేశారు. ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి 28x45 డైమెన్షన్స్తో ఉంటుంది. ఇది చాలా మంచి డైమెన్షన్ అని చెప్పొచ్చు. కానీ రూమ్స్ అయితే చాలా స్పేసెస్గా ఓపెన్గా ఉన్నాయి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. కానీ రూమ్స్ అయితే చాలా స్పేసెస్గా ఓపెన్గా ఉన్నాయండి. ఎవరైనా మేడ్చల్ లొకేషన్లో మంచి బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఇందులో పూజా గది గిట్ట సపరేట్గా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసి కిచెన్లో మీరు చూడొచ్చు చాలా స్పేసెస్గా ఓపెన్గా వచ్చింది. అండ్ కిచెన్కి అటాచ్డ్ వాష్ ఏరియా బాల్కనీ ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి. ఇక్కడ వాషింగ్ మిషన్ కానీ ఏమైనా బట్టలు వాష్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మేడ్చల్ బస్ డిపో నుండి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ NH44 హైవే నుండి 500 మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంటుంది. ఈ ప్రాపర్టీకి ఓనర్ కోట్ చేసిన ప్రైస్ టోటల్ అమౌంట్ 1,15 lakhs, 1,15,00,000. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ అనేది ఉంటుంది. ఈ ప్రాపర్టీస్కి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నంబర్ కనిపించేదానికి కాల్ చేసి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకోగలరు. థ్యాంక్ యూ ఆల్.